హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీ లవ్ వ్లాగ్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి వాంగీబాత్ అండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/4 కిలో వంకాయలు, నువ్వులు, శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా బెల్లం, పులుపుకి సరిపడా చింతపండు అండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఇంతండి. చింతపండులో వాటర్ వేసి నాననివ్వాలి. పోపు కోసం ఇవి తీసుకోవాలి. ఈ వాంగీబాత్కి ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం వంకాయ ముక్కలు కట్ చేశాక రంగు మారకుండా ఈ వాటర్లో వేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకుంటే వాంగీబాత్లోకి తినడానికి చాలా బాగుంటాయండి. ఇలా అన్నీ కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఎక్కువ రోస్ట్ అయితే వాంగీబాత్ చేదనేది వస్తుందండి. సో అందుకే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఈ పౌడర్ని కొద్దిగా స్టోర్ చేసుకోవాలని కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నానండి. ఇవి చల్లారాక మిక్సీ జార్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత చింతపండుని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఎందుకంటే ఈ వాంగీబాత్ ప్లస్ పులిహోర లాంటి వాటికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్న పోపుని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో పల్లీలు ఫ్రై అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు వేగవండి. నెక్స్ట్ ఇంగువ అండ్ అలాగే పసుపు కూడా వేసుకొని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వంకాయ ముక్క ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని 5 టేబుల్ స్పూన్స్ పొడిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో చింతపండు పులుసుని వేసి లో ఫ్లేమ్లోనే ఇంకో 5 మినిట్స్ ఉడికించాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఇలా ఈ గ్రేవీని గట్టిపడ్డాక 1 స్పూన్ బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న రైస్లోకి మనం పులిహోర కలిపినట్టుగా కలుపుకోవాలి. ఈ వాంగీబాత్ కూడా అంతేనండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది అండ్ ట్రావెలింగ్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.